నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త, గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మురళి గారు నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. ఇక సింహరాశి వారికి ఈ చంద్ర గ్రహణం ఎటువంటి రిజల్ట్స్ ని ఇస్తోంది మురళి గారు? తప్పకుండా అమ్మా. సింహరాశి వారికి ఏమిటి అంటే సప్తమ స్థానంలో సప్తమ స్థానంలో చంద్రగ్రహణం రాహువు జన్మలోనే రాహువు చంద్రుడు అక్కడ ఏర్పడబోతూ ఉన్నది సప్తమ భావంలో. అష్టమ భావంలో శనేశ్వరుడు. అయితే కాలసర్ప దోషాలు మనకు 12 రకాలు. ఓకే 12 రకాలు. ఓకే రాహుకేతువు మధ్యలో అన్ని గ్రహాలు బందీగా ఉండడం వేరు. సప్తమ భావం లగ్నాధికేతువు సప్తమ భావం భార్యాభర్తలకు సంబంధించినటువంటి ఇబ్బందులు. అది కూడా కాలసర్పం కింద కన్సిడర్ చేస్తారు. అంటే వాసుకి, అనంత వాసుకి పద్మనాభ, కంబళ. చాలా ఉన్నవి అందులో. ఆ. కనుక దాన్ని బట్టి అది పరిస్థితి. అయితే శని వక్ర చూపు ఉండడము వీరికి ఏమిటి అంటే స్త్రీ మూలకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. నెంబర్ 1 పాయింట్ బాగా అర్థం చేసుకోండి. అది ఒక భార్యన, లేదా ఒక లవ్వరా, లేదా ఒక రిలేషన్లో ఉండేటువంటి వారా, లేదా మనము మంచిగా మాట్లాడినా ఎదుటి వ్యక్తి వారు చెడ్డగా చిత్రీకరించి ఫలానా స్త్రీ అని చెప్పి నింద వేసేస్తారు. బట్టగాల్చి మీద వేసేటువంటి సందర్భం ఏర్పడబోతూ ఉన్నది. ఇది నెంబర్ 1 పాయింట్. ఇది బాగా అర్థం చేసుకోండి. వివాహం కాని వారికి వివాహ యోగము ఏర్పడేటువంటి పరిస్థితి కూడా ఉన్నది. ఇక్కడ జీవిత భాగస్వామితో గొడవలు ఏర్పడే పరిస్థితి ఉంది. ఒకవేళ వివాహం జరిగింది, వివాహం జరగని వారి గురించి ఇన్ని మాట్లాడుతుంది. వివాహం జరిగినటువంటి వారికి లేదా ఒక బిజినెస్ లో ఉండేటువంటి వారికి భాగస్వాములతో గొడవలు కానీ, లేదా ఇతరులు సప్తమ భావం ఏమిటి అంటే ఇప్పుడు మీరు నేను, ఇప్పుడు మీకు సప్తమ భావం నేను అవుతా, నాకు సప్తమ భావం మీరు అవుతారు. ఉదాహరణకు అంటే ఒక యజమాని ఉన్నాడు, ఈ యజమానికి సప్తమ భావము వ్యాపార అంటే ప్రజలు, కస్టమర్స్. బాగా అర్థం చేసుకోండి, కస్టమర్స్. అలా బిజినెస్ చేసేటువంటి వారికి కస్టమర్స్ నుండి ఇబ్బంది. అపరిచితుడు సినిమాలో ఉదాహరణకు ఆ కేబుల్ వైర్ కట్ అయిపోతే కేసు వేస్తాడు టీవీ, అదేదో కంపెనీ, ఆ కంపెనీకి సంబంధించి అంటే ఉదాహరణ. అలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసేటువంటి సందర్భాలు మా అక్షరంతో మొదలయ్యేటువంటి పేర్లతో ఉండేటువంటి వారు, టా అక్షరంతో పేర్లతో మొదలయ్యేటువంటి సంస్థలు జాగ్రత్త, అప్రమత్తంగా ఉంటే మంచిది. ఇక వివాహ యోగము ఏర్పడబోతుంది సింహరాశి. మంచి కూడా జరగబోతుంది. ఎందుకంటే కేతువు వాస్తవానికి ఇక్కడ ఉండొచ్చు. కేతువు పర్వాలేదు, ఎందుకంటే మఖా నక్షత్రం. మఖా నక్షత్రానికి కేతువు అధిపతి. సో అక్కడ చూస్తే రాహువు శతభిష నక్షత్రంలో తన సొంత నక్షత్రంలో ఉన్నాడు. అంటే 100లో ఒక 45% కంఫర్టబుల్ దానికి, కేతువుకు. రాహుకు కంఫర్టబుల్. కానీ ఆ నక్షత్రాల్లో అయితే లేరుగా, వేరే నక్షత్రాల్లో ఉంది. సో మేబీ అంటే కేతువు ఇక్కడ, అంటే నేను అనేది పాయింట్ ఏమిటంటే మనకి ఇక్కడ సింహరాశిలో మకా నక్షత్రం ఉంటుంది. అందులో ఎంతో కొంత, అందుకే 100% అంటలేను, 45 to 35 అనుకోండి, కొంచెం మనకు ఫేవరబుల్ గానే ఇస్తాడు. అది ఏమిటి, వివాహానికి సంబంధించి అంతే. ఏదో అంటే సప్తమ భావం కనుక అది ఒకటి చూసుకొని. కేతు ఒకవేళ మీ జాతకంలో తులాలో మాత్రం ఉండకూడదు. మీ జన్మ చార్ట్ లో తులాలో గాని, ఇక్కడ మనకు వృషభంలో గాని కేతు ఉన్నట్టయితే ఇబ్బందికరంగా ఉంటుంది. అది గమనించుకొని మీ బర్త్ చార్ట్ లో చూసుకొని ముందుకు వెళితే బాగుంటుంది. సో సింహరాశి వారికి సంబంధించింది ఇది కనుక రెమెడీస్ కూడా చెప్పండి. సందర్భంలో జాగ్రత్తగా ఉంటే మంచిది. సడన్ గా మనకు
వివాహానికి సంబంధించింది ఏదో వచ్చేస్తుంది. ఇన్ని రోజుల నుంచి చూసాం, ఇప్పుడు రాలేదు సడన్ అనుకోని సడన్ డెసిషన్ తీసుకోకండి. కొంచెం ఆగి ముందుకు వెళితే బాగుంటుంది. సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో తప్పకుండా లక్ష్మీ నరసింహ స్వామికి సంబంధించినటువంటి మంత్రాన్ని ఈ సమయంలో జపం చేసుకోండి. 10 నుంచి 1:30 వరకు. అధికస్య అధిక ఫలము. సో ఓవరాల్ గా అందరూ చేసుకునేటువంటి మంత్రాన్ని నేను లాస్ట్ లో చెప్తాను, కానీ ఈ రాశుల ప్రకారంగా మాత్రం మీరు లక్ష్మీ నరసింహ స్వామికి సంబంధించినటువంటి మంత్రాన్ని చేసుకోండి, మంచి ఫలితం ఉంటుంది. అది లక్ష్మీ నరసింహ స్వామి యొక్క కరావలంబ స్తోత్రం కావచ్చును, లేదా